అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని చాలా దూకుడుగా చాలా క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు. మనం ఆయన అభినందించాల్సిందే ఈ విషయంలో. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే జనాల నుంచి స్పందన చూశారు. జై జగన్ జై జగన్ జై జగన్ నినాదాలు మార్మోగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు వెంబడి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల వెంబడి. అండ్ అదే సమయంలోనే ఇటు విపక్ష పార్టీల నుంచి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు కూడా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ రాకుండా జనసేనకి ఇచ్చిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో, లేదా టీడీపీలోనే వేరే వర్గాలకు టికెట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అంతర్గత సంభాషణలో వాళ్ళ అనుచరుల దగ్గర కూడా మళ్ళీ జగనే, ఈసారి కూడా జనం జై జగనే అని కూడా నినదిస్తారు. జై జగనే అని చెప్పి ఓటేస్తారు. మనోళ్ళకు అప్పుడు తీరుతుంది దూల అని చెప్పి అంతర్గత సంభాషణల్లో అటువంటి కమెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు విపక్ష పార్టీల నుండి. అండ్ కొందరైతే మనసులో ఉన్నటువంటి జై జగన్ అనే దాన్ని జై అంటే జగనే అనే పేరు అదేదో ఒక ఫ్లోలో వచ్చేసినట్లే జై జగన్ అని. వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ తరఫున పోటీ చేయబోయే వాళ్ళు కూడా బహిరంగంగానే జై జగన్ అని చెప్పి నాలుగు కరుచుకొని లేలే జై చంద్రబాబు అంటూ ఉన్నారు. మనం చూసాం లేటెస్ట్గానే పాణ్యం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరీ చరిత గారు ఒక దగ్గర ఎన్నికల ప్రచారం చేసుకుంటూ రాత్రి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించండి, మీ ఆదరాభిమానులు కావాలి, అది ఇది అని చెబుతూ జై జగన్ అంటున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సభ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్నారు. ఆమె జై జగన్ అని అంటే ఆ జనాల నుంచి ఏం స్పందన వచ్చింది తెలుసా? కేకలేస్తున్నారా జనాల దగ్గర నుండి జై జగన్ అనగానే మళ్ళీ నాలుగు గడుచుకొని లేదు జై చంద్రబాబు అని చెప్పి ఆమె అనడం. బేసిక్గా గౌరీ చరిత గారు వాళ్ళ కుటుంబం అయితే డెఫినెట్లీ అంటే ఇంక్లూడింగ్ పాలిటిక్సా లేకుంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్సా కానీ వీళ్ళకైతే డెఫినెట్లీ కాసింత కృతజ్ఞతాభావంతో అయితే ఉండాల్సిన సందర్భమే. రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ కోసం ఎంత చేశారో, వీళ్ళ భర్తను జైలు నుంచి తీసుకురావడం కోసం ఎన్ని చేశారు, ఇదంతా మనం యాత్ర సినిమా చూసినా కూడా అందులో అనసూయ పాత్ర ఉంటుంది కదా, మొదటి పాట ఆ యాత్ర అనసూయ పాటు గౌరీ చరితది గుర్తుందా? రాజశేఖర్ రెడ్డి గారి ఒరిజినల్ మనస్తత్వాన్ని రిప్రజెంట్ చేసే డైలాగ్ కూడా గడప దాటి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా అంట గౌరీ చరిత గారిని ఉద్దేశించి. అంత చేసిన 2014లో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. కానీ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. 2019లో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు. ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అన్నది చూద్దాం.